తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నివాళులర్పించారు. ఇంతకుముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. भारत माता की जय जय माता सरदार वल्लभभाई पटेल सरदार वल्लभभाई पटेल जोहार सरदार वल्लभभाई पटेल जोहार 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 सरदार वल्लभभाई पटेल जोहार 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 सरदार 17 సెప్టెంబర్ మన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలో ప్రతి సంవత్సరం 15 ఆగస్టు 15 ఆగస్టు నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం. మనం కూడా జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వాతంత్రం జరుపుకోలేదు. 1948లో సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ నియంత నిజాం భారతీయ ఆ రోజు హోం శాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు లొంగినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఈ భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం రజవి ఏర్పాటు చేసినటువంటి రజాకార్ల సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకుల్ని ప్రాణాలు తీసినటువంటి రజాకారులు, మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పర్గాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న 1000 ఊర్ల, ఇవన్నీ కూడా 1000 ఊర్ల ఏదైతే చెట్టు మనం చూసాం, అక్కడ అందరం కూడా చాలామంది పోయాం. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. కానీ ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి నిజాం నియంత్రణ పోరాటానికి తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాన్ని అంటే హైదరాబాద్ స్టేట్ అప్పట్లో దాన్ని స్మరించి దాన్ని గుర్తు చేసుకొని గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోరాడుతూ ఉంది. అధికారికంగా ఈ 17 సెప్టెంబర్ జరపండి. ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటటువంటి దినము. ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గర్వపడేటటువంటి దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గానో ఇంకేదో స్వతంత్ర దేశానికి మిగిలే ఒక పరిస్థితి ఉండే. మరి అటువంటి రోజుని, అటువంటి త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ